ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ షో వచ్చింది, కాకపోతే ఎవరు మాట్లాడుకోవట్లేదు, ఎవరికి వచ్చిందని కూడా తెలియదు. నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ అని చెప్పేసి ఒక కొత్త సిరీస్ వచ్చింది గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి, అండ్ ఒకటే ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఎలా ఉంది అంటే మాత్రం ఇట్ ఈస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ బట్ ఫన్ ఇయర్, కొంచెం జోకులు ఎక్కువ అనిపించినాయి, కొంచెం నవ్వు వచ్చింది గ్యారంటీగా. బట్ గట్టిగా ఆలోచిస్తే 42 నిమిషాల ఎపిసోడ్ లో ఏముంది దీంట్లో, ఏమీ లేదని ఫీలింగ్ వచ్చిందంట. డెఫినెట్లీ స్టోరీ సర్ డంక్ అని చెప్పేసి ఒక నైట్ అవ్వాలనుకునే ఒక 7 అడుగుల మనిషి చుట్టూ జరుగుతూ ఉంటది. వాడు ఒక నైట్ కావాలి, వీనికి తోకలాగా ఒక అబ్బాయి వెంటబడతా ఉంటాడు, వాడికి గుండు ఉంటది, వాడి పేరు ఎగ్. ఆ ఎగ్ అనేటోడు నిజంగా ఎవడు, ఈ సర్ డంక్ అనేటోడు సర్ డంక్ అంత టాల్ ఎలా అయ్యాడు అనేది బేసిక్ స్టోరీ లైన్ ఆఫ్ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్. బట్ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే రిలీజ్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ లో మొత్తం ఏముందిరా అంటే ఏమీ లేదనిపించింది. ఈ సీజన్ మొత్తం కలిపి 6 ఎపిసోడ్లు ఉంటాయంట. నన్ను అడిగితే అన్ని ఎపిసోడ్ ఒకటిసారి రిలీజ్ చేస్తే అయిపోయేది కదా, ఇంకా బాగా అనిపించేది. ఈ స్టోరీ మన గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి 100 సంవత్సరాల ముందు జరుగుతుంది అనమాట. అంటే హౌస్ ఆఫ్ ద డ్రాగన్ కి అండ్ ఆల్సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి మధ్యలో జరిగే స్టోరీ అన్నట్టు ఇది. అండ్ ఇట్ వాస్ ఓకే బ్రో, అంటే స్టార్ట్ అయ్యేది బాగానే స్టార్ట్ అయింది, బట్ ఏమీ లేదు దాంట్లో. చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు, కాకపోతే ప్రాబ్లం అదే, మాట్లాడుతూ ఉంటాడు, నాకేం కనిపించట్లేదు. మెయిన్ గా ఈ క్యారెక్టర్ ఏంటి, మెయిన్ గా ఈ డంక్ అనే క్యారెక్టర్ ఏంటి, వాటి మీదనే వెళ్తా ఉంటది. 42 minutes కి ఇంకొక ఎపిసోడ్ రిలీజ్ చేసినా బాగుండేదేమో, రెండు కలిపితే కొంచెం ఇంకొంచెం టఫ్ ఉండేదేమో అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఏమో బ్రో, లైక్ ఈజ్ ఇట్ రియల్లీ గుడ్ స్టార్ట్ అంటే అది చెప్పలేకపోతున్నా, ఈజ్ ఇట్ రియల్లీ బ్యాడ్ స్టార్ట్ అంటే నో, డెఫినెట్లీ నాట్. బట్ స్టిల్ ఏం చూసాను 42 minutes లో ఇంకేం చెప్పట్లేదు అని ఫీలింగ్ వచ్చింది. బట్ 6 episodes లో వాళ్ళు ఏదో జస్ట్ స్టార్ట్ చేశారు, ఇంకేదో 9-10 episodes ఉన్నట్టుగా పెడుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఏమో నాకైతే మాత్రం ఇట్స్ ఓకే. కామెడీ ల్యాండ్ అయింది అప్పుడప్పుడు, ఒక్కొక్కసారి ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇంత కామెడీ ఎందుకు ఉందా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ ఇట్ వాస్ గుడ్. ఏమో నాకైతే మాత్రం మిక్స్డ్ బ్యాగ్ అనిపించింది. ఫస్ట్ ఎపిసోడ్ ఓకే, వీఆర్ ఇన్ ద గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్, బట్ స్టిల్ ఆర్ వి స్టిల్ దేర్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఆబ్వియస్లీ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ స్కేల్, మ్యూజిక్ అన్ని చాలా చాలా బాగుంటాయి, ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ కాబట్టి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ లో పొలిటికల్ అండ్ ఆల్సో సీరియస్ కాకుండా, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ లెక్క టోటల్ డ్రాగన్స్ వాళ్ళ కథలు కాకుండా, ఒక నార్మల్ డైలీ లైఫ్ ఆఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ మేబీ బాగుండొచ్చు. బట్ వాళ్ళు ఇంకేం చూపెట్టలేదు కాబట్టి నేను మేబీ అంటున్నా. చూద్దాం ఎట్లుంటుందో. మీరు చూసారా, చూడాలనుకున్నారు కింద కామెంట్స్ చెప్పండి. సబ్స్క్రైబ్ కొట్టేసామా.